ఇంతకుముందు క్లాస్లో చూసాము డి టైప్స్ అని. సో డి టైప్స్ అంటే మనకు ఎలా వస్తుంది చూద్దాం మళ్ళీ ఒకసారి. విడిఎఫ్ డాట్ డి టైప్స్. ఆల్రెడీ నా డేటా ఫ్రేమ్ విడిఎఫ్ ఉంది కదా, సో దాని డి టైప్స్ చెక్ చేస్తున్నాను. ఎస్. సో ఈ డేటా టైప్స్లో మనకు కేటగిరల్గా అండ్ న్యూమరికల్గా మనకు డేటా అనేది వస్తుంది. సో ఇందులో మనకు డేటా అనేది ఎలా వస్తుంది అంటే సిరీస్గా వస్తుంది. ఓకే, విల్ చెక్ ద టైప్ ఆఫ్ ద డేటా ఫ్రేమ్. ఈ విడిఎఫ్ డేటా టైప్ మనకు ఏ ఫ్రేమ్ ఎలా ఉంటుంది అంటే విల్ చెక్ దిస్ టైప్. సో సిరీస్ అంటే మనం ముందుగానే చెప్పుకున్నాం ఏంటి, సిరీస్లో మనకు ఇది రోస్ అండ్ కాలమ్స్లా చూపిస్తుంది, బట్ ఎటువంటి కాలమ్ నేమ్స్ అనేటివి మనకు ఇక్కడ చూపించదు. ఇది సేమ్ డేటా ఫ్రేమ్ లాగానే ఉంటుంది, కానీ మనకు డేటా ఫ్రేమ్ సంబంధించినట్టుగా కాలమ్ నేమ్స్ అనేటివి ఎటువంటి స్పెసిఫికేషన్ అనేది వీటిపైన ఉండదు. కాబట్టి మనం ఈ డేటా అంతా కూడా సిరీస్ రూపంలో ఉంటుంది. సో ఇందులో మనకు ఇంటర్నల్గా డిక్షనరీస్ అనేటివి ఉంటాయి. డిక్షనరీస్లో మనం ముందుగానే తెలుసు మనకు ఏముంటుంది, కీస్ అండ్ వాల్యూస్. ఓకే, వాట్ వీ హ్యావ్ మీన్స్ keys and values. For suppose I am taking this, I am assigning a variable for d types equals to okay. If I type this d types అంటే మనకు అంతా కూడా వస్తుంది. ఇప్పుడు ఇందులో నాకు కీస్ ఏంటి, ఓకే, మనం సిరీస్ అంటే చెప్పాం కదా, సిరీస్ ఇందులో ఇంటర్నల్గా డిక్షనరీ ఉంటుంది. ఇంటర్నల్లీ హ్యాస్ డిక్షనరీ. డిక్షనరీలో మనకు కీస్ అండ్ వాల్యూస్ ఉంటాయి. సో how should we get the keys from this data frame? Okay, d types dot keys. Okay, ఏంటి keys? ఎస్, ఈ కేస్ ఐడి, కంటినెంట్, ఎడ్యుకేషన్ ఆఫ్ ఎంప్లాయీస్ ఇవన్నీ కూడా మనకు కీస్. ఇక్కడ ఉండే ఫస్ట్ కాలం ఉండేటివన్నీ కూడా మనకు కీస్. నెక్స్ట్ d types dot values. What will it give us? Import numpy as np. ఎస్, ఇది మనకి ఇక్కడ బ్రేసెస్ అనేది ఉండదు ఈ ప్రాపర్టీకి. ఓకే, d types dot values. ఎస్, హియర్ వీ కెన్ సీ ద వాల్యూస్. d type ఆఫ్ ఆబ్జెక్ట్, d type ఆఫ్ ఆబ్జెక్ట్, ఆబ్జెక్ట్ అంటే ఈ కేస్ ఐడికి ఏముంది, నెక్స్ట్ d type int 4 ఏమున్నాయి అనేది ప్రతి ఒక్క దానికి కూడా మనకు ఆబ్జెక్ట్ వాల్యూ వాట్ వి సే వాల్యూస్ అనేటివి వచ్చింది. సో మనకు డిక్షనరీలో కీస్, వాల్యూస్. కీస్ అంటే మన కేస్ ఐడి, అవి వాల్యూస్ అంటే ఈ ఆబ్జెక్ట్ ఇంటి 64 ఈ విధంగా ఉన్నాయండి ఆబ్జెక్ట్. ఓకే, అండ్ ద నెక్స్ట్ వన్ ఈస్ విల్ డూ. ఇందులో నుంచి మనము ఫర్ లూప్ యూస్ చేసుకుని మనము ఆబ్జెక్ట్ ఉండేటివి ఎలా మనము తీసుకోవాలి, దట్ మీన్స్ కీస్ సపరేషన్ అండ్ న్యూమరికల్, కేటగిరల్ అండ్ న్యూమరికల్ ఎలా తీసుకుంటామని చూద్దామండి. ఓకే, లెట్స్ సీ. ఫర్ సపోజ్ ఫర్ ఐ కామా జే. ఇప్పుడు నాకు కీస్ అంటే కేటగిరికల్ కావాలి, న్యూమరికల్ కావాలి. సో ఐఎమ్ టేకింగ్ ద టూ వేరియబుల్స్. ఇందులో కావాలి డి టైప్స్ డాట్ ఐటమ్స్. ఇప్పుడు ఇఫ్ జే డబల్ ఈక్వల్స్ టు, అంటే ఇక్కడ జే డబల్ ఈక్వల్స్ టు ఆబ్జెక్ట్ ఉంటే, ఆబ్జెక్ట్
if it presents. So we already know the syntax. Colon must be there. And next, print I. సో ఇఫ్ ఇట్ ఈస్ ద ఆబ్జెక్ట్ నాకు ఐలో ఉండే వాల్యూస్ అన్ని ప్రింట్ అవ్వాలి. ఐ ఓకే, ఏవైతే ఆబ్జెక్ట్ ఉంటాయో అవి. లెట్స్ ఓకే, ఈ కేఎస్ఐడి, కాంటినెంట్, ఎడ్యుకేషన్ ఆఫ్ ఎంప్లాయీస్ ఇవన్నీ కూడా ఆబ్జెక్ట్తో సంబంధం ఉండేటివి. ఓకే, ఆల్ దీస్ ఆర్ కేటగిరికల్. ఇఫ్ నాట్ ఆబ్జెక్ట్, మనకు ఆబ్జెక్ట్ కానివి. ఇఫ్ ఇట్ ఈస్ నాట్ ఆబ్జెక్ట్, ఏమున్నాయి మనకు? నెంబర్ ఆఫ్ ఎంప్లాయీస్, ఇయర్ ఆఫ్ ఎస్టాబ్లిష్మెంట్, ప్రివిలేజ్ వేజ్. సో ఇవన్నీ కూడా మనకు ఆబ్జెక్ట్ కానివి. ఓకే, నెక్స్ట్ ఇదే మనం లిస్ట్ కాంప్రిహెన్షన్లో మనం ఎలా చేస్తాం అనేది ఒకసారి చూద్దాం. లిస్ట్ కాంప్రిహెన్షన్ బై యూజింగ్ comprehension, how we will get the data. Okay, so నాకు categorical values కావాలి కాబట్టి that is I'm taking I is the output. లిస్ట్ కాంప్రిహెన్షన్ లో మనకు అవుట్పుట్ ఫస్ట్ రాసి నెక్స్ట్ లూప్ రాద్దాం. ఫర్ I, j in data type d types. D types లోనే కదా ఉండింది మన డేటా ఫ్రేమ్. ఐటమ్ ఆఫ్, నెక్స్ట్ ఇఫ్ లూప్. ఇఫ్ ఏంటి? కండిషన్ j double equals to object. ఓకే, print it, run the category. Yes, by this way also we can get. Okay, if not category, okay, if it is numerical, num equals to same way. This I'm taking, I'm putting not equals to for j, object, if not equals to object. Okay, I'm running num. Yes, these three are the numerical. Okay, సో మనము ఇప్పుడు ఏం చేసాము? మనకున్న సిరీస్ డేటా నుంచి కీస్ అండ్ వాల్యూస్ చెక్ చేసాము. బేస్డ్ ఆన్ ద కండిషన్, we have extracted the num and cat. Yes, మనము we have the సిరీస్ డేటాని కదా ఉండింది. మనకు సిరీస్లో కాలమ్స్ ఉన్నాయి, బట్ మనకు కాలమ్ నేమ్స్ లేవు కదా. అలాంటి దాంట్లో కీస్ అండ్ వాల్యూస్ని చూసుకున్నాము. అండ్ బేస్డ్ ఆన్ దట్ కండిషన్ వీ హ్యావ్ ఎక్స్ట్రాక్టెడ్ ద కేటగిరికల్ అండ్ న్యూమరికల్ 2 ways తీసుకుని వచ్చాము. ఓకే, సో ఇలా కాకుండా మనకు ఇంకో టైప్ ఏంటుంది అంటే సెలెక్ట్ డి టైప్స్. ఇవన్నీ కాకుండా మనకు ఏముంది? సెలెక్ట్ డి టైప్స్. ఓకే, ఇంత అవసరం లేదు మనకు, ఇలా కూడా మనము ఫైండ్ చేసుకోవచ్చు. లెట్ మీ డూ vdf dot select underscore d types of include. ఓకే, ఇంక్లూడ్ ఏముండాలి నాకు? ఇంక్లూడ్లో ఆబ్జెక్ట్ దట్స్ ఇట్. సో ఇలా చేయడం వల్ల మనకి ఏమొస్తుందంటే కంప్లీట్ డేటా మొత్తం ఆబ్జెక్ట్తో ఏవైతే ఉందో దాన్ని డేటా కంప్లీట్గా కూడా మనకు చూపిస్తుంది. ఓకే, ఆబ్జెక్ట్తో ఉండేటివన్నీ కూడా మనకు చూపిస్తుంది.
ఓకే. ఇన్ కేస్ నాకు ఇంత వద్దు, ఓన్లీ కాలమ్స్ కావాలి. సో, అప్పుడు నేనేం చేస్తాను? VDF డాట్ సెలెక్ట్ అండర్ స్కోర్ డి టైప్స్ కదా నేను ఇచ్చుకుంది. డి టైప్స్ ఆఫ్ include equals to same object, but I want only the columns. Okay, mention the columns. Where that's it. You got the columns. సో మనం ప్రీవియస్ కంటే ఈ విధంగా కూడా డేటాని మనము తీసుకోవచ్చు, కాలమ్ నేమ్స్ కేటగిరికల్వి. ఓకే, ఐ థింక్ యూ గాట్ ఇట్. నెక్స్ట్ వి మూవ్ టు ద ఈజ్ నల్. ఈజ్ నల్, దట్ మీన్స్ ఈజ్ నల్ అనే పేరులోనే మనకు అర్థమవుతుంది నల్ ఉందా అని మనం క్వశ్చన్ ఇస్తున్నాము. ఓకే, వెదర్ ఇట్ ఈస్ నల్. నల్ అంటే జీరో. ఓకే, ఏమన్నా ఉందా అని ఒక క్వశ్చనింగ్ అనేది వస్తుంది. ఇట్ మీన్స్ వి ఆర్ ఆస్కింగ్ ఏ క్వశ్చన్. టు కంప్యూటర్ నల్లుందా అని మనం ఒక క్వశ్చన్ అనేది వేస్తున్నాం. సో ఇది ఆన్సర్ ఎలా ఇస్తుంది? నల్లుంటే ఉంది అని, లేదు అంటే లేదని. అలా అంటే ట్రూ ఆర్ ఫాల్స్. ఇట్ గివ్స్ ఆన్సర్ ఇన్ ద వే ఆఫ్ ట్రూ ఆర్ ఫాల్స్లో మనకి ఆన్సర్ వస్తుంది. సో ట్రూ అంటే ఏంటి? ఇందులో ట్రూ అంటే నల్ ఉంది అని. నల్ ఉంది అంటే సంథింగ్ మనకు వాల్యూ మిస్ అయ్యింది. నల్ ఉంది అంటే అక్కడ ఏమీ లేదు. సో వాల్యూ ఈజ్ మిస్డ్, లైక్ దట్. అదే ఫాల్స్ వచ్చింది అంటే అక్కడ ఏదో వాల్యూ ఉంది అని. ఇట్ ఈస్ నాట్ నల్ అని అర్థం. అంటే దేర్ ఈస్ సంథింగ్ ప్రజెంట్. మనకు వాల్యూ అక్కడ ఏదో ప్రజెంట్ అయ్యింది అని అర్థము. ఓకే, లెట్స్ సి. ఇప్పుడు ఈ డేటాలో, నా దగ్గర ఉండే డేటాలో VDF డాట్ ఈజ్ నల్. ఇందులో నల్ ఉందా? ఐఎమ్ చెకింగ్. ఈజ్ నల్. Yes, here I missed the N. Okay, is null. Okay, yes, here we can see is null. Null ఉందా లేదా అంటే ఉంటే ట్రూ, లేదు అంటే ఫాల్స్. ఆ విధంగా వస్తుంది. ఓకే, ఇలా మొత్తం కాకుండా నేను సమ్ అడుగుతాను. ఓకే, రోల్ సి సింప్లిఫై చేస్తుంది. డాట్ సమ్. Yes, in simple way. Okay, like this we can get the null. ఇలా కాకుండా మనము సింపుల్గా మనము మొత్తం ఇదంతా చేసాం కదా, ఇలా అవ్వకుండా మనము VDF.info ఉందండి. VDF.info ఉందండి. ఇన్ఫో ఫంక్షన్ ఉంది. ఓకే, VDF, ఇట్ ఈస్ మై డేటా ఫ్రేమ్. ఇన్ఫో, వాట్ ఇట్ గివ్స్ సి. ఎస్, నాన్ నల్, ఆబ్జెక్ట్, కాలమ్ నేమ్స్, డేటా టైప్ ఫ్లోట్, ఇంట్, ఆబ్జెక్ట్ ఎన్ని ఉన్నాయి ఏంటి అనేది కూడా ప్రతిదీ కూడా క్లియర్గా ఇన్ఫర్మేషన్ అనేది మనకి ఇచ్చేస్తుంది. రేంజ్ ఇండెక్స్ వచ్చేసి మనకు 25,480 ఉన్నాయి. కాలమ్స్ వచ్చేసి 12 కాలమ్స్ ఉన్నాయి. అందులో కాలమ్ హెడ్డింగ్స్ ఏంటి, ఆ, ఏంటి అనేది కూడా మనకి ఈ కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది ఈ ఇన్ఫర్మేషన్ ఫంక్షన్ నుంచి మనకు తెలిసిపోతుంది. ఓకే, దిస్ ఈజ్ ఆల్ అబౌట్ some of the functions like is null and ఫర్ లూప్ బేస్ చేసుకుని కేటగిరికల్ అండ్ న్యూమరికల్ మనం ఎలా తీసుకుంటాం అనేది చూసాము. ఐ హోప్ యూ గాట్ దిస్ వీడియో. థ్యాంక్ యూ.